హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వజ్రాల వేటలో నాకు దొరికినటువంటి కొన్ని స్టోన్స్ దొరికాయి. కానీ ఆ స్టోన్స్ నాకు అంతగా నచ్చలేదు. ఈ స్టోనే కొంచెం ప్రత్యేకంగా అనిపించింది. దీని గురించి తెలుసుకుందామని ఒక నలుగురు ఐదుగురిని తెలిసిన వాళ్ళని అడిగాను. అయితే ఇది సన్ స్టోన్ అని చెప్పారు. నేను అదే అనుకుంటున్నాను. ఇది సూర్య భగవానుడికి ప్రతీక అన్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం దీని యొక్క రూపం ఎలా ఉంటుందో, దీని స్కిన్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్! చూడండి దాని యొక్క స్కిన్ మెరుపు చూడండి, ఆ రిఫ్లెక్షన్స్ వచ్చేటటువంటి. అంటే నేను ఈ వీడియోలో లైట్లేసి తీస్తున్నాను, అందువల్ల వస్తుందేమో, ఒకవేళ తెలియదు నాకు కూడా. దీన్ని ఫస్ట్ నేను చూడగానే డైమండ్ అనుకున్నాను, ఎల్లో డైమండ్ ఏమన్నా అనుకున్నాను నేను. లోపల మెరుపు కూడా ఉంది. డైమండ్ అనుకొని నేను ఒక రాయి మీద పెట్టి రాయి అరుగుతుందా లేదని గీరి చూశాను. అసలు చూడండి ఆ కోటింగ్, చూడండి పైన అటువంటి కోటింగ్, అది అసలు ఎలా ఉందో లైటింగ్ కాంతికి. ఇది ఫస్ట్ నేను చూసినప్పుడు ఇది డైమండ్ అని చాలా సంతోషపడ్డాను. సంతోషపడి ఒక రాయి మీద పెట్టి గీరి చూశాను. అయితే కొంచెం రాయి అది అరిగిపోయినట్టు కనిపించింది. డైమండ్ కాదనుకున్నాను. తర్వాత కొంచెం నిరాశ చెందాను. పోనీలే, ఒక మంచి రాయి దొరికింది అని ఇంటికి తీసుకొచ్చాను. చూడండి ఆ పైనటువంటి ఆ ఉపరితలం మీద ఆ స్టీల్ కోటింగ్ చూడండి ఎట్లా ఉందో. లోపల ఉన్నటువంటి ఆ మన ఎల్లో కలర్ కానీ అసలుకి అచ్చం మన గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది. గోల్డ్ మెరిసినట్టే మెరుస్తుంది లోపల. మీరు దీన్ని ఏమంటారో చెప్పండి, కామెంట్ చేయండి. ఈ స్టోన్ ఎవరికైనా కావాలని అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ ఈ స్టోన్ పేరు కింద పెడతాను, ఈ వీడియోలోనే పెడతాను. మరి ఎంతమందికి షేర్ చేసే అవకాశం కూడా కల్పించండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్. పైన చూడండి అసలుకి ఎలా ఉంటుంది. అసలుకి ఆ సిల్వర్ కోటింగ్ ఉన్నట్టే ఉంటుంది అచ్చం. ఆ లైటింగ్ కాంతికి అసలు మెరవటం కానీ, రిఫ్లెక్షన్స్ రావటం కానీ, ఆ లోపల ఉన్నటువంటి ఆ స్టీల్ కోటింగ్ కానీ, అసలు చూసి తెలియని వాళ్ళకి ఇది నిజంగా ఎల్లో డైమండ్ ఏమో అనుకుంటారు, గోల్డ్ డైమండ్ ఏమో అనుకుంటారు. కానీ ఇది సన్ స్టోన్ కింద వస్తుందన్నట్టుగా నాకు అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.